క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంది. క్లైమాక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. హైలైట్ ఈస్ టెక్నాలజీ. కల్కి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ మేలో రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడేమైనా ఈ రోజు వచ్చేసింది అనమాట. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. ప్రతి సినిమాకి ఏంటంటే స్కిన్కి వస్తాయి గూస్ బంప్స్, కానీ ఈ కల్కి సినిమాకి ఏంటంటే గుండెకి వస్తాయి అనమాట గూస్ బంప్స్. ఆ విధంగా ఉంది బ్రో. అసలుకి నాగ్ అశ్విన్ డైరెక్టర్ అయితే నాగలోకానికి తీసుకొని పోయి వెళ్ళిపోయాడని చెప్పి ప్రభాస్ పని అయిపోయింది. అదే చెప్తా అన్న. వేణుస్వామి మొన్న చెప్పాడు ఏందే ప్రభాస్ గ్రాఫ్ పడిపోయిందని. గ్రాఫ్ పడిపోవడానికి అతను ఏమన్నా సెన్సెక్స్ అనుకున్నావరా? సెన్సేషన్. ప్రభాస్ జోలితో మాత్రం పెట్టుకోవద్దు. ప్రభాస్ ఫ్యాన్స్ అవుతూ మామూలుగా ఉండరు. ఇంకా నేను ఒకటే చెప్తున్నా, వేణుస్వామి జాతకాలు చూపించుకోవాలి. ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్కి దొరకకుండా అతని జాతకం చూపించుకుంటే బెటర్గా ఉంటుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది బ్రో. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, అలాగే మనకి రామ్ గోపాల్ వర్మ, అలాగే రాజమౌళి గారు అందరూ ఉన్నారు బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది బ్రో. కథ వేరే లెవెల్లో ఉంటుంది. మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకున్నారు. అసలు ప్రభాస్ ముందే కటౌట్, ఆ కటౌట్కి ఆ కర్ణుడి పాత్రలో బాణం వదులుతూ ఉంటే గుద్దుకుంటుంది అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. అది విజువల్ వండర్స్ అని చెప్పొచ్చు అనమాట. అసలు హాలీవుడ్ వాళ్ళు కానీ ఈ సినిమా చూసి నేర్చుకోవాలి బ్రో. ఆ విధమైన టెక్నాలజీ యూజ్ చేశారు ఈ సినిమాలో అయితే. నాకైతే చాలా చాలా బాగా బెటర్ అనిపించింది అనమాట. బాహుబలి 1 ఎంత హిట్ అయింది, ఇది కానీ అంత హిట్ అయింది. బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేశారో కల్కి 2 కోసం కానీ అంత వెయిట్ చేస్తారనమాట. మనకి ఏంటంటే సస్పెన్స్గా ఉంది. విజయ్ దేవరకొండ గారు ఉన్నారనమాట. కమల్ హాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది అనమాట. ఆయన ఏంటంటే దశావతారంలోనే 10 క్యారెక్టర్లు చేశాడు కదా. ఈ సినిమాలో అసలుకి క్లైమాక్స్కి వచ్చేసరికి అతను విశ్వరూపం చూపిస్తాడు. అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఫైట్స్ అయితే హైలైట్ అంటే హైలైట్. హాఫ్ అన్ అవర్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ ఉన్నా కానీ ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంటుందని అనిపించింది అనమాట. నాకైతే సినిమా బెటర్ అంటే బెటర్గా అనిపించింది బ్రో. దీపికా పదుకునే పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా ఉంది బ్రో. నాగ్ అశ్విన్కి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు. తెలుగులో ఒక మంచి ఇదేంటంటే ఒక గుర్తుండిపోయే సినిమా అనే చెప్పొచ్చు బ్రో.